శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తూ ఎప్పుడు అది గుర్తు చేసుకుంటా ప్రతిరోజు కూడా దాన్ని స్మరించుకుంటూ మీ సేవలో పునరుద్ధరితం అవుతానని చెప్పి మీ నిర్ణయం చాలా మంచి నిర్ణయం అని మీరు అనుకునే విధంగానే ఒళ్ళొంచి పనిచేస్తానని చెప్పి మీకు మాటిస్తాను. మరి ఇంత గొప్ప తీర్పు రాష్ట్రంలో ఇచ్చిన ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు కానీ మా జిల్లా ప్రజలకు కానీ, నాకు జిల్లా మీద కూడా బాధ్యత ఉంది జిల్లా అధ్యక్షుడిగా, మా జిల్లా ప్రజలకు కానీ మా నియోజకవర్గ ప్రజలకు కానీ, మరి ముఖ్యంగా ఇక్కడ టిక్కెట్కి వచ్చినప్పుడు చిన్న డిస్టర్బెన్స్ జరిగిన రాని వాళ్ళు మాకు బాధ ఉంటుంది, దాని తప్పని నేను చెప్పను. ఆ బాధతో కొన్ని రోజులు మేము ఇబ్బంది పడ్డప్పటికీ కూడా చాలామంది తెలుగుదేశం నాయకులు పార్టీ నిర్ణయమే ఆ నిర్ణయం అని చెప్పి